So, hi Neem, I'm Kumdar Reddy. I'm founder CEO to Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional educational consultant and career counselor. So today's topic was sir Q&A session 7 on MBBS Abroad 2020-25. So Q&A session 7 and already my Dr. Bridge Abroad MBBS YouTube channel Q&A session 1, 2, 3, 4, 5, 6, 7. Like number of sessions chestunnamo. Meeku edana doubts unna queries unna just go through the Q&A sessions anamata. So meeku inka elanti doubts unna queries unna సో మీకు ఎలాంటి వాట్ ఎవర్ ద బడ్జెట్, వాట్ ఎవర్ ద కంట్రీ, వాట్ ఎవర్ ద యూనివర్సిటీస్, మీకు ఎలాంటి క్లారిఫికేషన్స్ ఉన్నా, ఎనీ డౌట్స్ ఉన్నా సార్ ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే సో టుడేస్ టాపిక్ వస్తారు సార్, టుడేస్ క్యూఎన్ఏ సెషన్ వచ్చేసరికి వాట్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ 2020-25. సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళిన తర్వాత సో మెడికల్ పీజీ ఏంటి అడుగుతున్న క్వశ్చన్స్ వస్తుంది సార్. వాట్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ అబ్రాడ్, సో ఎంబీబీఎస్ అబ్రాడ్ తర్వాత ఎంబీబీఎస్ ఓకే నో ప్రాబ్లం, తర్వాత మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే ఎంబీబీఎస్ ఒక్కటి చదివితే మనకు వస్తుంది సార్ ఓ 20,000 హార్డ్లీ 30-40,000 వస్తుంది, అంతమంది ఎక్కువ రాదు కాబట్టి. సో వాట్ ఆఫ్టర్ ఎంబీబీఎస్, సో మెడికల్ పీజీ ఆప్షన్స్ ఎలా? యూఎస్ఏనా, లేకపోతే యూకేనా, కెనడానా, ఆస్ట్రేలియానా, న్యూజిలాండా, లేకపోతే బ్యాక్ టు ఇండియానా అని అడుగుతున్నారండి. సో ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. తర్వాత సరే సార్ వాట్ ఆర్ ద బడ్జెట్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. సో జార్జియా బడ్జెట్ ఎంత అవుతుంది, రష్యా బడ్జెట్ ఎంత అవుతుంది, వియత్నాం బడ్జెట్ ఎంత అవుతుంది, కిర్గిస్తాన్ బడ్జెట్ ఎంత అవుతుంది అడుగుతున్నారండి. తర్వాత సరే సార్ హౌ టు క్రాక్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఆర్ యూఎస్ఎంఎల్ఈ. సో ఈ ఎగ్జామ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ తర్వాత మెడికల్ పీజీ ఎలా, అవి ఏ విధంగా క్రాక్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 1, 2 అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి, అసలు మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, యూఎస్ఎంఎల్ఈ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అవి ఏ విధంగా క్రాక్ చేయాలని అడుగుతున్నారు. తర్వాత వచ్చరికి బడ్జెట్స్, ఎంబీబీఎస్ రష్యా బడ్జెట్ ఎంత అవుతుంది, కిర్గిస్తాన్ బడ్జెట్ ఎంత అవుతుంది, రష్యా బడ్జెట్ ఎంత అవుతుంది, తర్వాత వచ్చరికి రిమైనింగ్ కంట్రీస్ ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్స్ ఎంత అడుగుతున్నారండి. ఓకే సో ఇంకా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. సో బెస్ట్, సో మెడికల్ యూనివర్సిటీస్, బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ 2020-25. సో అసలు జార్జియా ఎంబీబీఎస్కి ఎలా ఉంటుంది. సో 5th క్వశ్చన్ వచ్చేసరికి జార్జియా ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది. తర్వాత వస్తుంది సార్ జార్జియా బడ్జెట్ ఎంత అడుగుతున్నారు, తర్వాత జార్జియా కంట్రీ ఎలా ఉంటుంది, తర్వాత సరే బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఏవి ఎంబీబీఎస్ అబ్రాడ్కి, ఎంబీబీఎస్ అబ్రాడ్. తర్వాత సేఫెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. సేఫెస్ట్ కంట్రీ ఇది వచ్చేసరికి 5th, ఇది 4th, 5th, 6th వస్తుంది సార్. సేఫెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. ఓకే సో ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారండి, సేఫెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. ఓకే సో ఫస్ట్ సార్ మనకి ఎంబీబీఎస్ ఆఫ్టర్ ఎంబీబీఎస్, వాట్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25 అంటే సో మనకి మెడికల్ పీజీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి. సో సార్ మనము మెడికల్ పీజీ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి యూఎస్ఏ ఉంది, యూకే ఉంది, కెనడా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, బ్యాక్ టు ఇండియా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. సో కాబట్టి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ తర్వాత మెడికల్ పీజీ ఏది బెటర్ కంటే అని అడుగుతున్నారండి. సో యాక్చువల్గా తర్వాత వచ్చేసరికి హౌ టు క్రాక్ ద యూఎస్ఎంఎల్ఈ, తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జాము, తర్వాత కెనడా అవ్వచ్చు, మెడికల్ పీజీ. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు ఇంతకు ముందు సార్ 2020-21 అంటే ఒక 4 years బ్యాక్ వస్తారు సార్ మనకి ఎన్ఎంసీ రూల్స్ ఉన్నాయండి, కొత్తగా రూల్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతకు ముందు ఏంటంటే మనకి ఎన్ఎంసీ రూల్స్ ఏం చెప్పున్నారంటే సో ఇండియాలో వచ్చరికి మీరు మెడికల్ పీజీ వరకు జస్ట్ మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అయితే డైరెక్ట్గా మెడికల్ పీజీ ఎంట్రన్సే ఉండేది. ఇంకా ఎంబీబీఎస్లో జాయిన్ అయితే ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయారు, డైరెక్ట్ మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఉండేది. సో అదొక్కడే ఎగ్జామ్ ఉండేది. బట్ 2020-21 సినారియోలో వచ్చరికి మనకి ఆ రూల్స్ని క్యాన్సిల్ చేసేసి మీకు ఎంబీబీఎస్ పాస్ అవ్వడానికి ఒక ఎగ్జామ్, నెక్స్ట్ 1 ఎగ్జామ్, మెడికల్ పీజీకి ఎంట్రన్స్కి ఒక ఎగ్జామ్, అంటే నెక్స్ట్ వన్ 2 ఎగ్జామ్స్ పెట్టారు.
ఓకేనండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు ఇండియాలో చదువుకున్న అబ్రాడ్లో చదువుకున్న కామన్గా రాయాల్సిందే. మీరు ఇండియాలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన న్యూ ఎన్ఎంసీ రూల్స్ అండి, లాస్ట్ 4 years బ్యాక్ వచ్చిన రూల్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. మీరు ఇండియాలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్రాడ్లో ఏ కాలేజ్లో చదువుకున్నా సరే రూల్స్ ఫాలో అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్ కానీ ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే, నెక్స్ట్ 1 పాస్ అయితే మాత్రం మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ 2 పాస్ అయితే మీకు మెడికల్ పీజీ ఎంట్రన్స్ అవుతుంది, అంటే మీరు మెడికల్ పీజీకి ఎలా అవుతారు. ఇంతకుముందు అలా ఉండేది కాదు. సో ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ అనమాట. నెక్స్ట్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 2021-22లో. ఇంతకు ముందే నెక్స్ట్ ఎగ్జామ్ సేమ్ లైక్ దట్ నెక్స్ట్ ఎగ్జామ్లోనే యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ ఉండేది. అమెరికాలో మీరు మెడికల్ పీజీ చేయాలంటే స్టెప్ 1 అంటే నెక్స్ట్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంటే మీకు నెక్స్ట్ 1 నెక్స్ట్ ఇండియాలో ఎలా ఉన్నాయి అక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 3 ఎగ్జామ్స్ ఉంటాయి మెడికల్ పీజీ యూఎస్లో చేయాలంటే. సేమ్ అయితే ఫ్లాప్ కూడా అంతే. తర్వాత న్యూజిలాండ్ అంటే న్యూజిలాండ్కి వెళ్ళి మెడికల్ పీజీ చేయాలంటే సేమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అని అంతే. వాట్ ఎవర్ ద కంట్రీ, మీరు మెడికల్ పీజీ అవ్వచ్చు. మెడికల్ పీజీకి వెళ్ళాలి అనుకుంటే ఎంబీబీఎస్ చదివిన తర్వాత సో మెడికల్ పీజీ క్రాక్ చేయాలంటే కంపల్సరిగా 2-3 స్టేజెస్ దాటాలండి. 2-3 స్టేజెస్ దాటితే మాత్రం మీకు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ వాట్ ఎవర్ మీరు మెడికల్ పీజీకి ఎంటర్ అవుతారు. అది ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు. సో ఇది ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ మనము, సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, యూఎస్ఎంఎల్ ఎలా ఉంటుంది, మెడికల్ పీజీ ఎలా ఉంటుంది, దీన్ని బట్టి మనం ఒక యూనివర్సిటీ, దీన్ని బట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. చాలా మంది ఏం చెప్తారంటే ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అండి, మీకు యూఎస్తో పాటు జార్జియాలో చదవండి, లేదంటే కిర్గిస్తాన్లో చదవండి, తర్వాత లేకపోతే వియత్నాంలో చదవండి, ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్, అక్కడ మీకు ఎంబీబీఎస్తో పాటు యూఎస్ఎంఎల్ కోచింగ్ ఇస్తాం, అటు నుంచి డైరెక్ట్ యూఎస్ఎల్ వచ్చి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. అది కాదండి, అది కోచింగ్ ఇస్తే అయ్యేది కాదు. మీకు మంచి మంచి స్టాండర్డ్స్ ఉండాలి, మంచి స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీ, మంచి టాప్ అండ్ యూనివర్సిటీ, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్లినికల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, తర్వాత ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అని, తర్వాత ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అని, ఇంటిగ్రేటెడ్ అనలిటికల్ థింకింగ్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు మంచి సబ్జెక్ట్ కావాలి. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ యూకేలో క్రాక్ చేయాలంటే మీరు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా అటు నుంచి అటు ఇండియాలో కుదరకపోతే అటు నుంచి సరే చాలా మంది అంటారు ఇండియాకి ఎందుకంటే ఇండియాలో ఇప్పుడే ఎంబీబీఎస్ సీట్ రాలేదు, మెడికల్ పీజీ సీట్ ఏమొస్తుందని. తర్వాత లేదు యూఎస్ వెళ్ళాలన్నా యూకే వెళ్ళాలన్నా కంపల్సరీగా 2-3 ఎగ్జామ్స్ రాయాల్సిందే. కాబట్టి మీరు ఇప్పుడు తీసుకోవాలి డెసిషన్. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, యూఎస్ఎంఎల్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, దానికి సంబంధించిన యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్టాండర్డ్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయా. సో ఎన్ని డెవలప్డ్ కంట్రీస్, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వీటిలో మీరు స్టాండర్డైజ్డ్ ఆ రేంజ్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలన్నప్పుడు కంపల్సరీగా దానికి తగ్గట్టు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను కిర్గిస్తాన్ వెళ్తానండి, జార్జియా వెళ్తానండి, నిన్నగా మొన్న పెట్టిన వియత్నాం వెళ్తామండి, ప్రైవేట్ కాలేజ్ వెళ్తామండి, మా ఫ్రెండ్స్ ఉన్నారండి, రిలేటివ్స్ ఉన్నారంటే 100% అవ్వదండి. మీకు నీట్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా సేమ్ అలానే వస్తుంది రిజల్ట్ మళ్ళీ ఫ్యూచర్లో. సో కాబట్టి మీరు ఇప్పుడు తీసుకునే డెసిషన్ చాలా వైజ్ డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళ డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాం, వాళ్ళ ప్రమోషన్స్, ఇండియన్ ఫుడ్, ఇండియన్ హాస్టల్, ఇవి కాదు. అసలు ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, యూనివర్సిటీ రూల్స్ ఏంటి, అసలు ఆ యూనివర్సిటీ మనకు సెట్ అవుతుందా లేదా, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రేపు మెడికల్ పీజీ ఎలా క్రాక్ చేయాలి, దానికి తగ్గట్టు స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ అవి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి ఫీజులు సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి యూనివర్సిటీ, దాన్ని బట్టి కంట్రీ, అలా సెలెక్ట్ చేసుకుంటేనే మీరు మెడికల్ పీజీ వాట్ ఎవర్ ద మెడికల్ పీజీ, అది యూఎస్ అయినా, యూకేనా, కెనడానా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియానా, క్రాక్ చేయాలంటే దానికి తగ్గట్టు యూనివర్సిటీ, దానికి తగ్గట్టు కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళామని వాళ్ళని ఫాలో అయితే మాత్రం హైలీ ఇంపాసిబుల్ అండి. చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్తారు ఇంకొంతమంది. సో మీరు అన్నెసరీగా మీరు ప్రాపర్ అవేర్నెస్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ యూనివర్సిటీస్ లేకుండా ఏదో తక్కువ బడ్జెట్కి వచ్చేస్తుంది లేదా ఇంకోటి మీరు తీసుకుంటే మాత్రం బడ్జెట్ తర్వాత సంగతి అండి. మీకు మంచి యూనివర్సిటీస్కి, చెడ్డ యూనివర్సిటీస్కి, బిలో యావరేజ్ యూనివర్సిటీకి 1 లక్ష రూపాయలు తేడా ఉంటుంది సంవత్సరానికి, అంత మించి ఎక్కువ ఏమి ఉండదు. సో కాబట్టి తీసుకునే యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ తీసుకున్నారనుకోండి, రేపు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఛాన్స్ ఆఫ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఒక యూనివర్సిటీ, దాన్ని బట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మీరు మెడికల్ పీజీ కదా ఏ ఎగ్జామ్స్ అయినా 100% సక్సెస్ అవుతారు. ఓకేనండి. సో కాబట్టి డెసిషన్ మేకింగ్, ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ అంటే ఇట్స్ నాట్ సింపుల్ అండి, ఇట్స్ అ వెరీ వెరీ టఫ్. అంటే చాలా 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 జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి మీరు అలా తీసుకుంటే మాత్రం మీరు యూఎస్ఎంఎల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇవన్నీ యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ డెవలప్డ్ కంట్రీస్. నెక్స్ట్ ఎగ్జామ్ ఇవన్నీ డెవలప్డ్ అంటే హై లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఇవి క్రాక్ చేయాలంటే మీకు హై లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ ఉండాలి, హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉండాలి. మీరు ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, ఇంకోటి ఏదో చెప్తారు. అలా మీరు డెసిషన్ తీసుకునే మాత్రం సక్సెస్ అవ్వడం జీరో. దెర్ ఇస్ నో బిగ్ జీరో. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. కావాలంటే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. సో డెసిషన్ మేకింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ ఇట్స్ నాట్ సింపుల్. మీరు సింపుల్గా తీసుకుంటే రిజల్ట్స్ కూడా సింపుల్గా ఉంటాయి, మీరు కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనండి. సో ఓకే,
అది మెడికల్ పీజీ గురించి అండి. మీరు మెడికల్ పీజీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు ఎంబీబీఎస్లో మంచి కాలేజ్లో చదవాలి, మంచి స్టాండర్డ్స్ ఉండాలి, మంచి సబ్జెక్ట్ ఉండాలి, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. కావాలంటే ఎవరైనా మెడికల్ పీజీ వాళ్ళని అడగండి, మీకు ఆ స్టాండర్డ్స్ తెలుస్తాయి వాట్ ఈస్ వాట్ అనేది. తర్వాత వాట్ ఈస్ ద బడ్జెట్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25? సో రష్యా బడ్జెట్ ఎంత అవుతుంది, జార్జియా బడ్జెట్ ఎంత అవుతుంది, వియత్నాం బడ్జెట్ ఎంత అవుతుంది, కిర్గిస్తాన్ బడ్జెట్ ఎంత అవుతుంది? సో సార్ బడ్జెట్ వైజ్ కావచ్చు, క్వాలిటీ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా తీసుకున్నారు అనుకోండి 40 lakhs to 50 lakhs అవుతుంది మినిమం. ఇది మినిమం అండి నేను చెప్పేది. రష్యా 25 lakhs మినిమం, వియత్నాం 30 lakhs ప్లస్ మినిమం, కిర్గిస్తాన్ 30+ మినిమం. నేను చెప్పేది ఏంటంటే సార్ బెస్ట్ కంట్రీ అవ్వచ్చు, బెస్ట్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే రష్యా 100% ఫాలో అవుతుందండి. మీరు జార్జియాలో వియత్నాం తీసుకొని ఫిలిపీన్స్ లాగా డిగ్రీస్ ఇన్వాలిడ్ చేసుకోవద్దు 100%. ఎందుకంటే వాళ్ళు జస్ట్ బిజినెస్ పర్పస్ అంతే. దెర్ ఇస్ నో కెరియర్ పర్పస్, స్టూడెంట్ కెరియర్ అవ్వచ్చు ఏముండదు. తర్వాత మీరు చాలా లాస్ అవుతారు ఫ్యూచర్లో. ఎందుకు ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకుముందు ఫిలిపీన్స్ మనకు బీభత్సంగా అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఫిలిపీన్స్ చేయట్లేదు? ఎందుకంటే రీజన్ దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి అంతంత 40 లక్షలు 50 లక్షల బడ్జెట్ పెట్టి కిర్గిస్తాన్లో, జార్జియాలో, వియత్నాంలో అయితే టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. గో ఫర్ రష్యా. రష్యా ఇస్ ద బడ్జెట్ ఆఫ్ ఫ్రమ్ స్టార్టింగ్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, 30 lakhs, 35 lakhs. మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీ, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ 30 లక్షల మీద 25 లక్షలు 30 లక్షల బడ్జెట్ ఉన్న వాళ్ళు 100% రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చాలా మంది అన్నారు రష్యాలో వార్ జరుగుతుందండి, రష్యన్ లాంగ్వేజ్ అండి, ఇవన్నీ ట్రాప్స్ అండి. మీకు 100% ట్రాప్స్. ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 20,000 నుంచి 30,000 మంది వెళ్తారు రష్యా. 90% ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే రష్యానే. జస్ట్ మన ఇక్కడ ఏపీ తెలంగాణ వరకు ఏంటంటే ఏం చేస్తారంటే జార్జియాలు, కిర్గిస్తాన్లు పిల్లలు తెలియదు కదా, ఇంకా రూరల్ ఏరియాస్ ఉండే ఇంకా బాగా చేస్తారు. కాబట్టి 1-2 సార్లు మీరు వైజ్ డెసిషన్ తీసుకోండి. ప్రాపర్ డెసిషన్ ఇప్పుడు తీసుకోకపోతే మీరు ఇంకా ఫ్యూచర్లో తీసుకోలేదు. ఏంటంటే వన్ టైం డెసిషన్ మేకింగ్. ఇప్పుడు తీసుకుంటే మీ కెరీర్ అంతా బాగుంటుంది మంచి డెసిషన్ తీసుకుంటే. లేకపోతే అలా మనం తీసుకునే డెసిషన్ బట్టే మన కెరీర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అది వాట్ ఎవర్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఓకే, మీరు బడ్జెట్ కన్నా 25 lakhs ఉంటే మాత్రం రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. 30 lakhs, 35 lakhs, 40 lakhs వరకు పెట్టుకోవచ్చు రష్యా. మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. కజాన్ ఫెడరల్, తర్వాత ఫారెస్టర్న్ ఫెడరల్, ఇమాన్ కాంటోబాల్టిక్, క్రీమియా, తర్వాత సరి ఉలెనస్కో, మొరడోవియా, ఇలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీ మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎవరికైనా లిస్ట్ కావాలంటే పంపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీ బడ్జెట్ 25 lakhs నుంచి అప్ టు 30-35 lakhs వరకు మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి. రష్యా దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ అండి. అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్. మీ కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాం ప్రైవేట్ కాలేజెస్, దట్ ఎక్స్పెన్సివ్, చిన్న చిన్న కంట్రీస్. దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత బెస్ట్ యూనివర్సిటీస్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. సో రష్యాలో బెస్ట్ యూనివర్సిటీస్ అంటే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత ఫెడరల్ యూనివర్సిటీస్, తర్వాత స్టేట్ యూనివర్సిటీస్. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీస్. ఇక మీరు ప్రైవేట్ కాలేజెస్ డోంట్ గో ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫర్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. మీరు ప్రైవేట్ కాలేజ్ 80%లో ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ ఉండవు, మీకు మ్యానిపులేట్ చేసేస్తారు. ఎస్పెషల్లీ జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం కూడా అంతే. మీకు చిన్న చిన్న కంట్రీస్, కొత్త కంట్రీస్ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఇప్పుడు జార్జియాలో 30 లక్షలు 40 లక్షల పాపులేషన్, అక్కడ గవర్నమెంట్ ఉండదు, ఎంబసీ ఉండదు, ఏమీ ఉండదు. మీకు ఎంతో కొంత ఇస్తే మ్యానిపులేట్ చేసి చేస్తారు. అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. కిర్గిస్తాన్ అయినా అంతే. ఇంకో విషయం కూడా, కిర్గిస్తాన్ ఎస్పెషల్లీ కిర్గిస్తాన్ వస్తుంది సార్ మనకు అక్కడ కాలేజెస్. సో క్యాంపస్ సపరేట్గా, సపరేట్ హాస్టల్స్, బాయ్స్ సపరేట్ హాస్టల్స్, ఇండియన్స్ సపరేట్ హాస్టల్, ఇండియన్ సపరేట్ లెక్చర్స్, ఇండియన్ సపరేట్ ప్రాక్టికల్స్. అంటే డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. జార్జియా ఒకసారి ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంప్లీ ప్రోగ్రామ్ అంటారు. అట్నుంచి యూఎస్ఏ, అట్నుంచి కెనడా అంటారు. దట్ డిగ్రీస్ ఆల్సో ఇన్వాలిడ్. మీరు ఎందుకంటే ఇప్పుడు వచ్చే రూల్స్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. 1-2 సార్లు మీరు ఆలోచించే డెసిషన్ తీసుకోండి. వెరీ వెరీ స్ట్రిక్ట్ రూల్స్. కాబట్టి 2 సార్లు మీరు ఎన్ఎంసీ రూల్స్ అని, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని చెక్ చేయండి. అందుకు చాలాసార్లు చెప్పా, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకోండి, ఎన్ఎంసీ రూల్స్ తరోగా చెక్ చేయండి. టుమారో వీడియో చేస్తారు అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపాక్ట్ ఏంటి ఎంబీబీఎస్ అబ్రాడ్ మీద, అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఇండియాలో ఏ విధంగా మెడికల్ పీజీ ఫ్రీ సీట్ వస్తుంది, ఏ విధంగా మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలని ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. తర్వాత సేఫెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. సేఫెస్ట్ కంట్రీ మీన్స్ రష్యా ఇస్ 100% సేఫ్ కంట్రీ అండి. వార్ ఉందండి, అది అసలు వార్కి మనకు సంబంధం ఉండదండి. అదిగాక రష్యా మన ఇండియా కంటే 10 times పవర్ఫుల్. మనం అదిగాక ఫ్రెండ్లీ కంట్రీ. తర్వాత సరే మనకి అన్ని రకాలు కూడా పర్ఫెక్ట్. వీసా రూల్స్, రెగ్యులేషన్స్, సెక్యూరిటీ, స్టాండర్డ్స్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ రష్యా. ఈ జార్జియాలు, వియత్నాంలు, కిర్గిస్తాన్లు
చిన్న చిన్న కంపారిటివ్ అసలు నథింగ్ కంపారిటబుల్. మనకి శ్రీలంకకి, మనకి ఈ నేపాల్కి కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో, జార్జియాకి కిర్గిస్తాన్కి, రష్యాకి జార్జియాకి, రష్యాకి కిర్గిస్తాన్కి, రష్యాకి వియత్నాంకి అలా ఉంటుందో పోలిక. నేపాల్, పాకిస్తాను, శ్రీలంక, భూటాను ఇలా ఉంటుంది జార్జియాకి, తర్వాత కిర్గిస్తాన్కి. రష్యాతో పోలిస్తే, మన ఇండియాతో పోలిస్తే అలా ఉంటాయి. 100% రష్యా ఇస్ సేఫెస్ట్ కంట్రీ రైట్ నౌ. ఆల్ సేఫెస్ట్ కంట్రీ, సెక్యూరిటీ కంట్రీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, బడ్జెట్ అవ్వచ్చు, స్టాండర్డ్స్ అవ్వచ్చు. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తారు, రష్యాలో అలాంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫెడరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే, తర్వాత సో జార్జియా ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది? నా వరకు అయితే సార్ జార్జియా అనేది 100% ప్రిఫరబుల్ ఆప్షన్ కాదండి. మీకు నెలకు ఒక 40,000 నుంచి 50,000 ఖర్చులు వస్తాయి. ఖర్చులే, జస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్. మీరు కావాలంటే అక్కడ ఉన్న సీనియర్స్ని అడగండి. వీళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పేది వేరండి. మీరు కావాలంటే ఒక పని చేయండి, గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత వస్తుంది. అదే జార్జియాలో మీకు 10,000, 20,000 అవుతుంది. 20,000 కావద్దు, కనీసం 50,000 అవుతుంది. మీ కాలేజ్ ఫీజు ఎంత అవుతుంది, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది. దట్టు కాలేజెస్ అసలు అన్నేస్తారండి. వాడు ఓల్డ్ ర్యాంకింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. కంపారిటివ్లో అక్కడ గవర్నమెంట్ అసలు యూనివర్సిటీ ఓల్డ్ ర్యాంకింగ్ చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోద్ది. డోంట్ గో ఫర్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఎంబీబీఎస్ అప్లోడ్ వెళ్ళే ముందు అసలు ఎంబీబీఎస్ ప్రైవేట్ కాలేజ్లో 60% జాయిన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు. గవర్నమెంట్ కాలేజ్కే దిక్కుండదు. ఓకేనండి, ఎందుకంటే మీరు వెళ్ళేది అబ్రాడ్ కంట్రీస్ కాబట్టి. ఇండియాలో అయితే మనకి ఏదో కాలేజీ గురించి, వాటి గురించి, వీటి గురించి తెలుస్తుంది. మీకు అబ్రాడ్ ఎలా తెలుస్తుంది? అక్కడికి వెళ్ళి ఏది కాలేజీ ఏంటి వాట్స్ బట్ అని తెలియదు కదా. అట్లీస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది, అండర్ గవర్నమెంట్ కింద ఉంటుంది కాబట్టి, ఆ కంట్రీ గవర్నమెంట్ కింద. సో డోంట్ గో ప్రిఫర్ అసలు జార్జియా అనేది అసలు ప్రిఫర్. జార్జియా, కిర్గిస్తాన్ ఆర్ వియత్నాం, ఈ 3 తీసి పక్కన పెట్టేసాడు. 100% బెటర్ మీ యొక్క ఫ్యూచర్కి. అది మాత్రం 100% గ్యారంటీ. ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మాత్రం గ్యారంటీ. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా టుమారో సెషన్ చేద్దాము. సో మీకు ఆల్రెడీ రష్యాలో సరికి టాప్ ఇండియన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ అండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఓకే, సో నేను రష్యాకే సపోర్ట్ చేస్తున్నాను, 100% రష్యాకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే రష్యా మాత్రమే మీకు అఫీషియల్గా చాలా ఇంకొక 2-3 అడిగి ఉన్నారు రష్యాకే చేస్తారు కాబట్టి రష్యాకే చేస్తాం. ఎందుకంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్ టు డెవలప్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ. దట్టు ఇంకో పాయింట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ, ఎకనామికల్, మనకి తక్కువ బడ్జెట్కి ఎక్కువ స్టాండర్డ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ వస్తాయి. మనకి జస్ట్ నీట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఎక్కువ మార్కులు అవసరం. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే అలాంటి మెడికల్ కాలేజ్ వస్తుంది, అలాంటి మెడికల్ కాలేజ్ రష్యాలో జస్ట్ మీరు నీట్ క్వాలిఫై వస్తుంది. కాబట్టి ఎవరైనా మీకు రష్యా అనేది తెలిసి డౌట్ అటాలి, దాని గురించి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఈ కిర్గిస్తాన్, జార్జియా చేసే వాళ్ళు ఏంటంటే రష్యాని డిమోటివేట్ చేస్తారు. మీరు రష్యా ఇస్ 200% బెటర్ అండి. మీరు ఫ్యూచర్లో అంటే మీరు వన్స్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దాన్ని టేస్ట్ చేస్తారు. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.